ఒక వస్తువు ఏదైనా ఒక తినే పదార్థం ఉన్నప్పుడు దాన్ని వారు తినేసిన తర్వాత అక్కడ ఆ ప్లేస్‌లో ఇంకొక పదార్థం ఇక మరలా ఉండదు. అదేవిధంగా మరణాన్ని యేసుప్రభువారు మింగేసిన తర్వాత ఇక మరణము ఉండదు. ఇక ఎన్నడూను మరణము గుండా వారు వెళ్ళరు. ఎందుకంటే యేసుప్రభువారు మరణాన్ని మింగివేశారు. ముఖ్యంగా మనుషులు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు వారు మరణానికి వెళ్తున్నారు అంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపము ఎవరైతే చేస్తున్నారో, పాపము గుండా పండును తిన్నందుకు ఆదాము మొదటిగా మనం చూసుకున్నట్లయితే, ఆదాము కాలంలో ఆదాము, అవ్వ వారు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఈ పండును తినకూడదు. మీరు తిన్నట్లయితే మీరు చనిపోతారు అన్నాడు. అంటే వారు ఫిజికల్‌గా చనిపోతారు. అయితే అప్పుడు వారు 800 సంవత్సరాల తర్వాత వారు చనిపోయారు. 800 సంవత్సరాలు వారు బతికారు. అయితే కాలక్రమేణా ఇది 120 60 100 సంవత్సరాల వరకే వారు బతుకుతున్నారు. తర్వాత వారు చనిపోతున్నారు. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. అయితే యేసు ప్రభువారి యొక్క ముఖ్య అంశము ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, ఈ పాపము ఏదైతే పాపము గుండా వచ్చు జీతము మరణమో, అయితే నేను ఈ పాపాన్ని ఎప్పుడైతే పాపము లేదో అక్కడ మరణము కూడా ఉండదు. ఇప్పుడు నీకు శిక్ష వేయాలి, నీకు మరణ శిక్ష నేను వేస్తున్నాను. ఎందుకంటే నీవు పాపము చేశావు కాబట్టి నీకు నేను మరణ శిక్షను వేస్తున్నాను. అయితే నీకు బదులుగా యేసు ప్రభువారు సిలువలో చనిపోయారు. అయితే నీకు ఆ మరణ శిక్ష విధించబడదు. అయితే పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే పాపమే లేనప్పుడు నీకు ఆ యొక్క జీతము మరణం అనేది నీకు అప్లికేబుల్ అవ్వదు. ఆ మరణము అనేది నీకు వర్తించదు. నీవు చనిపోవాలన్నా చనిపోలేవు. ఈ యొక్క షద్రక్, మెషక్, అబేద్నెగో వారు యేసు ప్రభువారి యొక్క జీవాన్ని చూశారు. యేసు ప్రభువారు నాలుగో వ్యక్తిగా ఆ యొక్క అగ్నిగుండంలో ఆయన కనబడ్డాడు. ఎందుకంటే నేను మరణాన్ని జయించాను కాబట్టి మరణం ఇక మీకు ఉండదు. ఆయన చిత్తము భూమి మీద నెరవేర్చబడాలి. ఎప్పుడైతే మరణాన్ని కూడా మింగివేసి ఆ యొక్క అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా, ఆ ఒక సింహాల బోన్లో వేసినప్పుడు కూడా, సింహాలు తిని చంపేయచ్చు కానీ అవి చంపలేవు. ఎందుకంటే మరణాన్ని యేసు ప్రభువారు